ఫ్రెండ్స్, క్లాస్ లో ఉండే పిల్లలందరూ ఈ అమ్మాయితో మాట్లాడడానికి చాలా భయపడిపోతారు. ఎందుకంటే ఈ అమ్మాయి ఈ ఊరి సర్పంచ్ కూతురు. ఇంకా స్కూల్లో ఒక్క ఫ్రెండ్ కూడా లేకపోవడం వల్ల ఈ అమ్మాయి ఎప్పుడు కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకొక రోజు ఒక అల్లరి పిల్లాడు వస్తాడండి, ఏ మాత్రం భయపడకుండా ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తాడండి. ఈ అమ్మాయి కూడా అతన్ని బెస్ట్ ఫ్రెండ్ చేసుకుంటుంది. ఇంకా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎంత క్లోజ్ అయిపోతుందంటే ఇద్దరు కలిసి తినేవాళ్ళు అండ్ ఇద్దరు కలిసి ఆడుకునే వాళ్ళు. ఇంకా చిన్న చిన్నగా ఇద్దరు పెద్దగా అయిపోతారు. ఇంకా ఇప్పుడు ఈ అబ్బాయికి ఏమైనా డబ్బులు అవసరం పడితే ఈ అమ్మాయి దగ్గర డబ్బులను అడుగుతాడండి. ఈ అమ్మాయి కూడా ఏ మాత్రం ఆలోచించకుండా డబ్బులను ఇచ్చేస్తుంది. ఇంకొక రోజు ఈ వ్యక్తి ఊర్లో విగ్రహాన్ని పెట్టడానికి చందాన్ని వసూలు చేస్తాడు. కానీ రాత్రి అవ్వగానే ఈ డబ్బులన్నింటినీ వీళ్ళ పార్టీకి ఖర్చు చేసేస్తారు. ఇంకా తర్వాత రోజు ఉదయాన్నే వీళ్ళంతా విగ్రహాన్ని చూడడానికని వస్తారు. కానీ కరెక్ట్ టైం కి ఆ వ్యక్తి అక్కడ నుండి మాయమైపోతాడు. ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత ఈ వ్యక్తి ఒక చిన్న విగ్రహాన్ని ఎత్తుకొని మరి అక్కడికి వస్తాడు. అది చూసి ఊరి పూజారి అలాగే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇంకా చిన్న విగ్రహాన్ని చూసి ఊరి వాళ్ళందరూ ఈ వ్యక్తిని తిట్టడం స్టార్ట్ చేస్తారు. ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత ఆ ఊరి సర్పంచ్ ఆ విగ్రహాన్ని కూర్చోబెట్టడానికని వస్తుంది. ఇంకా కార్యక్రమం అయిపోయిన తర్వాత సర్పంచ్ వెళ్లే ముందు ఈ వ్యక్తికి కొన్ని డబ్బులను ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అది చూసి వీళ్ళంతా ఏం చేశారో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఆ మహోత్సవాన్ని ఈ వ్యక్తి ఊర్లో చాలా ఘనంగా చేస్తాడు.